ఒంగోలు నుంచి వచ్చా. ఒంగోలు అంత దూరం నుంచి వచ్చా కదా, ఎలా అనిపిస్తుంది సభ? నాకైతే చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఇక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు. నేను ఎక్కువ నాయకుడు బ్రదర్ కాకుండా నేను ఎక్కువ నాకు ఇష్టంగా దేవుడు, మా దేవుడు. నేను ఎక్కువ దేవుడనే కొలుస్తాను. నేను నాకు ఇష్టం లేదు కానీ ఆయన కోసం నేను షిరిడి అయితే వెళ్ళడం జరిగింది, తిరుపతి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే ప్రముఖ దేవాలయాలు ఉన్నాయో అక్కడికి నేను వెళ్ళి ఆయన కోసం, ఆయన అధికారంలోకి రావాలని నేను తలపడం కూడా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కూడా నేను అనుకునేది ఏంటంటే ఈయన ఈ స్థాయి కాదు, డిప్యూటీ సీఎం అన్నది ఒక చిన్న స్థాయి పవన్ కళ్యాణ్ గారికి. ఇది కాదు, కొడత ఈసారి డైరెక్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే ఇంకా సీఎం, ఈ డిప్యూటీ సీఎం కాదు, డైరెక్టర్ ప్రధానమంత్రికే సీట్ అయితే మేము క్యాండిడేట్ చేసి రెడీగా ఉంచాం. నేను తెలుసుకుంటే ఆ స్థాయిలో ఆయన నిలబెట్టగలం. ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఏదో నోటికొచ్చిన మాట్లాడితే వింటూ ఉంటారు కదా అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారిని అనేక రకమైన మాటలతో విమర్శించి వాళ్ళ ఫ్యామిలీ పరంగా చాలా చాలా ఘోరమైన మాటలు మాట్లాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం మాట్లాడుతున్నా, మీ తండ్రి గారి సపోర్ట్ తీసుకొని మీ తండ్రి గారి పేరు చెప్పి మీరు ఎలక్షన్లో వచ్చి నిలబడి మీరు పదవిలోకి వచ్చారు. మరి మీరు మీ తండ్రి గారు చేసినట్టు ప్రజలకు కొంతలో కొంతైనా మీరు మంచి పని చేశారా? ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీడియా ముందు చెప్తున్నాను, లైవ్ కాదు తెలీదు. రాజశేఖర రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం, రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ఇష్టం. రాజశేఖర రెడ్డి గారు మాకు దేవుడితో సమానం. ఒకప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గిరిజన ప్రాంతాలకే ఆయన రావాల్సిన పనులు ఆయన చేశారు. అలాగే ఇప్పుడు అదే ఆలోచనలో పెద్దలు చేసిన దాన్ని మంచిని చూసి ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ తీసుకున్నారు. పంచాయతీ తీసుకుంటే తెలుస్తుంది ప్రతి ఒక్కడికే గ్రామాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ఇప్పుడు రోడ్లు చూడండి, ఎక్కడికక్కడ రోడ్లు వేసారు. ఇప్పుడు గిరిజన ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కొడుదల పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు వెళ్తే జగన్ గారి మీద చెప్పులు పడతాయి, పవన్ కళ్యాణ్ గారి మీద దండలు పడతాయి. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు 77 సంవత్సరాల కిందట మేము ఇప్పుడు మళ్ళీ పల్లెటూరులో ఈ కొండల్లో వెలుగుని ఒక లైటు అంటే విద్యుత్ కరెంట్ని మేము చూస్తున్నాం. అంతలాగా అభివృద్ధి చేశారు. ఇంకా రానుపోను ఇంకా చరిత్రలో ఇంకా మంచి చేస్తారు, మేము ఇలాంటి నాయకుడికి ఇప్పుడు సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు పలాస, వైజాగ్ అవతల దాటిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఒక వెలుగు అంటే ఒక ఎల్ఈడి బల్బు చూసి ఒక వెలుగు లేకుండా ఒక కిరసనాలతో నడిపించుకుని ఒక గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఒక కరెంటు స్థాపించి పల్లెటూరులో చాలా సంతోషపడుతున్నారు. ఏంటంటే అదే కదా ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటంటే సీఎం పోస్ట్ తీసుకుంటే కుర్చీ మీద కాలు వేసుకొని కుర్చీలో అది ఎలా చేయండి అని చెప్పడం. కానీ ఇలాంటి చిన్న పంచాయతీ తీసుకొని అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుని చిన్నది చీప్గా చూస్తున్నారు. ఆ చీపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీ కాబట్టే కదా ఇప్పుడు అంతలాగా ఈ రోడ్డు ఉంది, అనేక రకమైన మార్గాలు. ఇప్పుడు ₹1 కింద అన్నా కానీ ఎదుర్కొనే స్థాయికి అప్పుడు ఉండేది కాదు. గత 5 సంవత్సరాల పరిపాలనలో 100 కోట్ల బడ్జెట్ అంటే అందులో ఒక 20 కోట్లు బడ్జెట్ పెట్టి ఉన్న 80 కోట్లు ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకునేవారు. అలాగా ఇప్పుడు అది లేదు. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి మీకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రజల్లో మీరే తెలుసుకొని మీ విధంగా మీరు చేసుకోవాలి, మీరు మాకు చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇంప్రెస్ ఇస్తున్నారు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నానని నేను చెప్పినట్టు కాదు, మీకు ఏం జరగాలో ఏం కావాలనుకున్నారు మీరు నన్ను నేరుగా నా దగ్గరకు వచ్చి అడగండి అని తెలుసుకుని నెత్తెత్తి ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను అధికారంలోకి వచ్చినాను కాకుండా ఆయన ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా కూడా ప్రతి గ్రామానికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వెళ్ళగలరు. ఎందుకంటే ఆయన వెనకాల సెక్యూరిటీ లేకపోయినా భక్తులు పవన్ కళ్యాణ్ గారికి వేరే భక్తులు మేమున్నాం. ఇక్కడికే కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మా కష్టంతోనే నేను ఖర్చు పెట్టుకున్నా. నా 10,000 నేనే తెచ్చుకున్నాను నా సొంత డబ్బులతో. నేను ఇక్కడికి వచ్చిన 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా, రోడ్డు మీద పడుకున్నా. నేను అదే రోడ్డు మీద పడుకున్నా. ఎందుకంటే ఆయన కోసం, ఆయన ఫ్లెక్సీ కింద పడుకున్నా. ఆయన కోసం ఇప్పుడైనా ఈ జీవితం ఎలా ఉంటుంది రేపు పొద్దున ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు మీడియాలో ఇలాగనే. ఇప్పుడు మొన్న ఒక అతను అన్నాడు, జగన్ గారు పెట్టిన పథకాల్లో ఏ పథకం ఎవరికి రాలేదు, ప్రతి ఒక్కడికి వచ్చిందని. ఎవరికి రాలేదు. నా తల్లి లేదు, తండ్రి లేడు. ఒక సీఎం అయిన తర్వాత ఆధార్ కార్డు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పల్లెటూరులో ఎవరికి ఎలాంటి వస్తాయని సీఎంకి నీకు తెలుస్తుంది కదా, అది మీరు చూసుకోరు.